తాగాడు. ఆ మత్తులో ఏం చేస్తున్నాడో కూడా తెలియదు. ఎదురుగా బస్టాండ్లో నిలిపి ఉంచిన ఆర్టీసీ బస్సు. ఇంకేముంది, దర్జాగా బస్సు స్టార్ట్ చేసి అక్కడి నుంచి ఉడాయించాడు. గమనించిన ఆర్టీసీ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సినిమా రేంజ్లో చేసి బస్సును స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే కోరుట్ల డిపోకు చెందిన బస్సు కల్లూరు మోడల్ స్కూల్ విద్యార్థులను తీసుకువచ్చేందుకు సిద్ధంగా ఉంది. బస్టాండ్లోని ప్లాట్ఫామ్ నెంబర్ 9 వద్ద బస్సును నిలిపిన డ్రైవర్ ప్రవీణ్ సమీపంలో టీ తాగేందుకు వెళ్ళగా కండక్టర్ గంగాధర్ కంట్రోలర్ చార్ట్లో వివరాలు నమోదు చేసేందుకు వెళ్లాడు. ఈ సమయాన్ని ఆసరాగా చేసుకున్న సందుల సాంబయ్య అనే వ్యక్తి బస్సులో ఎవరు లేకపోవడాన్ని గమనించి డ్రైవర్ సీటులో కూర్చొని బస్సును స్టార్ట్ చేసుకుని వేగంగా నిజామాబాద్ జగిత్యాల జాతీయ రహదారిపైకి పోనిచ్చాడు. డ్రైవర్ తిరిగి వచ్చి చూడగా బస్సు కనిపించకపోవడంతో ఒక్కసారిగా షాక్కు గురై డిపో మేనేజర్ మనోహర్కి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ఆర్టీసీ సెక్యూరిటీ సిబ్బంది బస్సులో ఉన్న జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థ ఆధారంగా బస్సు ఏ దిశకు వెళ్తుందో ట్రాక్ చేశారు. బస్సు నిజామాబాద్ జాతీయ రహదారిపై మెట్పల్లి వైపు ప్రయాణిస్తున్నట్లు గుర్తించి తక్షణమే డయల్ 100 ద్వారా పోలీసులను అప్రమత్తం చేశారు. దీంతో కోరుట్ల మెట్పల్లి సిఐలు ఎస్ఐలు తమ సిబ్బందితో రంగంలోకి దిగి పోలీస్ వాహనాల్లో బస్సును వెంబడించారు. సందుల సాంబయ్య మద్యం మత్తులో బస్సును ప్రమాదకరంగా నడుపుతున్నాడు. ఈ క్రమంలో కోరుట్లలోని అష్టలక్ష్మి దేవాలయం క్రాసింగ్ వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తున్న షకీల్ అనే వ్యక్తిని బలంగా ఢీకొట్టడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. అలాగే మెట్పల్లి శివారులోని ఆరపేట వద్ద మరో ద్విచక్ర వాహనదారుడిని కూడా ఢీకొట్టుకుంటూ ముందుకు వెళ్లాడు. పోలీసులు ఆర్టీసీ సెక్యూరిటీ ఎంత హెచ్చరించినా బస్సును ఆపకుండా సుమారు 20 కిలోమీటర్ల మేర ముందుకు వెళ్లి వారిని ముప్పు తిప్పలు పెట్టాడు. పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో మెట్పల్లి శివారులోని సత్తక్కపల్లి క్రాసింగ్ వద్ద పోలీసులు రోడ్డుకు అడ్డంగా ఒక పెద్ద టిప్పర్ లారీని నిలిపి బస్సును ఆపే ప్రయత్నం చేశారు. దీంతో వేగంగా వస్తున్న బస్సు టిప్పర్ను తప్పించబోయి జాతీయ రహదారి పక్కన ఉన్న పెద్ద గుంతలోకి దూసుకెళ్లి నిలిచిపోయింది. వెంటనే పోలీసులు బస్సును చుట్టుముట్టి పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితుడు సందుల సాంబయ్యను అదుపులోకి తీసుకున్నారు. బస్సులో ప్రయాణికులు పాఠశాల విద్యార్థులు ఎవరు లేకపోవడంతో తీవ్ర ప్రాణ నష్టం తప్పిందని అధికారులు వెల్లడించారు. నిందితుడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.